ఆన్ ఆఫ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు పవర్ ఐసీ ఎలా ఆన్ అవుతుంది, ఏ వోల్టేజ్ జనరేట్ చేస్తుంది, ఏ ప్రోటోకాల్స్ ఉన్నాయి, ఎటువంటి కంట్రోల్ సిస్టమ్ ఉంది, సిపి ఎలా ఆన్ అవుతుంది, ర్యామ్ ఎలా ఆన్ అవుతుంది, ఈఎంఎంసీ ఎలా ఆన్ అవుతుంది, ఏ వోల్టేజ్ జనరేట్ అవుతుంది అనేది 1 బై 1 చెక్ చేద్దాం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ ఐసీ నుంచి ఏమవుతుంది, ఇక్కడ నాకు ఒక లైన్ ఫస్ట్ ఇక్కడ పవర్ ఐసీ నోట్ చేసుకుందాం. ఓకేనా, పవర్ ఐసీ ఏముంది, ఇక్కడ నుంచి విపిహెచ్ వోల్టేజ్ పవర్ ఐసీ కింద అవ్వాల్సింది ఇక్కడ నాకు. చూడండి ఇక్కడ విపిహెచ్ వోల్టేజ్ ఏమవుతుంది, ఇక్కడ పవర్ ఐసీ లోపలికి వోల్టేజ్ ఇన్ అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది లైన్, ఇక్కడ సెన్స్ పాజిటివ్, VBAT, high sense positive, high sense negative, bad thermal. Next, bad ID. Next, bad sense minus. Next, back sense. ఈ సెన్స్ లైన్స్ అన్ని ఇక్కడ మన మొబైల్లో చెక్ చేసుకోవాలి, అది పవర్ ఐసీలోకి ఇచ్చాడా, లేదు అంటే సెకండరీ ఛార్జింగ్ ఐసీలోకి లేదంటే సెకండరీ పవర్ ఐసీలోకి ఇచ్చాడా. దీన్ని ఏమన్నా ఇక్కడ పిఎంఐ అని చెప్పేసి అంటారు, పిఎంఐ ఐసీ. నెక్స్ట్ పవర్ ఐసీ మీకు చూపించాను పవర్ ఐసీస్ ఎలా ఉంటాయి అనేది, ఏ మోడల్లో ఎలా ఉంటాయి, పిఎంఐసి ఎలా ఉంటుంది, పిఎంఐ ఐసీ ఎలా ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత వచ్చిన మోడల్స్లో ఎలా ఉన్నాయి, దాని తర్వాత వచ్చిన 3 పవర్ ఐసీలు ఉన్న మోడల్స్లో ఎలా ఉన్నాయి, 4 పవర్ ఐసీలు వచ్చినప్పుడు ఎలా వర్క్ అవుతాయి, అందులో ఉండే లైన్స్ ఏమేమి ఉంటాయి, ఏమేమి చెక్ చేసుకోవాలనేది మీకు నిన్న సెక్షన్లో చెప్పాను కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, ఇక్కడ వోల్టేజ్ ఇన్ అయింది. వోల్టేజ్ ఇన్ అయిన తర్వాత ఏం చేస్తున్నాం, ఇక్కడ వోల్టేజ్ ఇన్తో పాటు ఏం చేస్తున్నాం, ఇక్కడ నుంచి ఛార్జింగ్ ఐసీ నుంచి ఒక లైన్ నాకు కనెక్ట్ అవుతుంది ఇక్కడ పవర్ ఐసీకి. దీన్ని ఏమంటున్నాం ఇక్కడ మనం, సిస్టమ్ ఓకే. కొన్ని మోడల్స్కి వచ్చేసరికి ఏమైంది, ఇదేనేమి ఇక్కడ ఆటో ఆన్ అవుతుంది, సిస్టమ్ ఓకే అండ్ ఆటో ఆన్. ఈ లైన్ యాక్టివ్లో లేకపోతే ఏమవుతుంది అంటే, ఈ లైన్ వల్ల ఏమవుతుంది, నువ్వు ఆఫ్ కండిషన్లో ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ లైన్ డ్యామేజ్ అయ్యింది అంటే ఏమవుతుంది, ఇక్కడ ఆఫ్ కండిషన్లో ఉన్నప్పుడు ఛార్జింగ్ తీసుకోదు, ఆన్ కండిషన్లో ఉన్నప్పుడు ఛార్జింగ్ అనేది తీసుకుంటుంది ఇక్కడ. ఓకేనా, ఎందుకంటే ఏం చెప్తుంది ఈ లైన్ అంటే, ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేశాడు, నాకు 5 వోల్టేజ్ అనేది వచ్చింది, ఎవ్రీథింగ్ ఓకే ఉంది, నువ్వు బ్యాటరీకి వోల్టేజ్ అనేది ఇవ్వడానికి రెడీ అవ్వు. నెక్స్ట్ సింబల్ ఉంది కదా మనకు, ఇప్పుడు ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు లోగో బ్యాటరీ సింబల్ రావడము, ఛార్జింగ్ తీసుకున్నట్టు చూపించడము, ఇవన్నీ యాక్టివ్ అవ్వాలి అంటే ఏం చేయాలి, నాకు ఇక్కడ సిస్టమ్ ఓకే లైన్ అనేది వర్క్ అవ్వాలి. ఒక లైన్ ప్రాబ్లం వచ్చింది అంటే ఇష్యూ అనేది జరుగుతుంది. ఇదే లైన్ ఏమంటారు, ఇంకా కొన్ని మోడల్స్లో వచ్చేసి ఏమంటే ఇక్కడ పీజీ అంటాం, పవర్ గుడ్ అని చెప్పేసి అంటారు, లేదంటే కేబుల్ పవర్ ఆన్ అని చెప్పేసి అంటాము. ఇలాగా నెంబర్ ఆఫ్ నేమ్స్తోని లైన్స్ అనేవి నేమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇక్కడ. ఇలా చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ వీటి తర్వాత ఏముంది, ఇక్కడ ఏమైంది, సిస్టమ్ ఓకే లైన్ ఇక్కడ నీకు పవర్ ఐసీలోకి వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ దీని తర్వాత ఏముంది, వోల్టేజ్ ఇన్ వచ్చిన తర్వాత ఏం కావాలి, పవర్ ఐసీ యాక్టివ్ అవ్వాలి. ఓకే నేను ఇక్కడ పవర్ ఐసీ యాక్టివ్ అవ్వాలి. పవర్ ఐసీ 2 విధాలుగా యాక్టివ్ అవుతుంది. ఒకటి మనం ఆన్ ఆఫ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు యాక్టివ్ అవుతుంది, లేదంటే ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు ఆటో బూట్ అయిపోయి ఫోన్ అనేది ఆన్ అయిపోతుంది. అక్కడ 2 విధాలుగా అనుకున్నాం. ఇంకొకటి ఏంటి, ఇక్కడ మన ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ స్విచ్ ఇక్కడ చూడండి. ఆన్ ఆఫ్ స్విచ్, ఆన్ ఆఫ్ స్విచ్కి ఏమి ఇచ్చాడు, ఇక్కడ వోల్టేజ్ మనకు ఇక్కడ కొన్ని మోడల్స్లో 1.8 వోల్టేజ్ వస్తుంది, కొన్ని మోడల్స్లో 3.7 to 4.2 వోల్టేజ్ కూడా ఇస్తాడు. ఇది లైన్ ఏమవుతుంది ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి 0 ohm రెసిస్టర్, సారీ ఇక్కడ ఒక రెసిస్టర్ కనెక్ట్ చేస్తున్నాడు, అండ్ తర్వాత ఒక
ఒక డయోడ్ కనెక్ట్ చేసిన ఏం చేస్తున్నాం ఇక్కడ ఫార్వర్డ్ బ్యాస్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం ఇక్కడ మనం ఒక పిన్ ఏమవుతుంది ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ కనెక్ట్ చేశాడు. ఎప్పుడైతే ఆన్ ఆఫ్ స్విచ్ కనెక్ట్ చేసావో నువ్వు ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఈ లైన్‌లో నుంచి ఎక్కడైతే వోల్టేజ్ ఉందో ఈ వోల్టేజ్ ఏమవుతుంది ఇక్కడ గ్రౌండ్ అయిపోతుంది. ఎప్పుడైతే ప్రెస్ చేసాం ఇది గ్రౌండ్ కనెక్ట్ అయింది కదా! నువ్వు ఆన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఆ వోల్టేజ్ ఏమవుతుంది గ్రౌండ్ అయిపోతుంది. గ్రౌండ్ అయిపోయేసరికి ఏమవుతుంది పవర్ ఐసీకి ఏమర్థం అవుతుంది ఇక్కడ వోల్టేజ్ ఉన్నప్పుడు ఏమంటున్నాం దాన్ని వోల్టేజ్ ఉన్నప్పుడు దాన్ని ఏమంటామంటే మనం లాజిక్ హైలో ఉన్నట్టు. ఓకేనా? నేనేం చేస్తున్నాను ఆన్ బటన్ ప్రెస్ చేసేసరికి ఏమవుతుంది ఇక్కడ వోల్టేజ్ అనేది గ్రౌండ్ అయిపోయేసరికి ఏమవుతుంది లాజిక్ లో అవుతుంది. లాజిక్ లో అయిపోయిన తర్వాత పవర్ ఐసీకి ఏమర్థం అవుతుంది అక్కడ ఓకే లాజిక్ లో అయింది నేను యాక్టివ్ అవ్వాలి అని చెప్పేసి పవర్ ఐసీకి అర్థమవుతుంది. పవర్ ఐసీ అనేది బూట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. పవర్ ఐసీ ఆన్ అవుతుంది. పవర్ ఐసీ ఆన్ అయిన తర్వాత ఫస్ట్ ఏం యాక్టివేట్ అవుతుంది ఇక్కడ మనకంటే ఫస్ట్ ఏం జనరేట్ ఉంది ఇక్కడ క్లాక్. దాన్ని ఏమంటే ఇక్కడ క్రిస్టల్ అని కూడా అంటాం. ఈ క్లాక్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది ఇదే ఐసీ నుంచి జనరేట్ అయ్యి మళ్ళీ ఇదే ఐసీకి ఏమవుతుంది ఇన్ అవుతుంది. ఇక్కడ అవుట్ ఇన్ దీనికి ఒకటి గ్రౌండ్ ఒకటి థర్మల్ లైన్. ఇదే థర్మల్ లైన్కి ఏం చేస్తున్నాడు ఇక్కడ ఒక రెసిస్టర్ కనెక్ట్ చేస్తున్నాడు. ఎంత వస్తుంది వోల్టేజ్ ఇక్కడ 1.8 వోల్టేజ్. నెక్స్ట్ లేదు అంటే ఏం చేస్తాడు దీన్ని థర్మల్ రెసిస్టర్ అండ్ నెక్స్ట్ ఇక్కడ 1.8 వోల్టేజ్ తీసుకొని ఏం చేస్తున్నాడు ఇక్కడ ఈ లైన్కి కనెక్ట్ చేస్తున్నాడు. దీన్ని సెకండ్ సైడ్ ఏంటి ఇక్కడ మనకి థర్మల్ లైన్ వచ్చింది. దీనికి ఒక ఏం కావాలి మళ్ళీ రెసిస్టర్ మనకి ఇక్కడ పుల్అప్ రెసిస్టర్ కావాలి. ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఇక్కడ R2 థర్మల్ రెసిస్టర్ ఎప్పుడైనా సరే ఏంటి ఇక్కడ R2 ఉంటుంది. తర్వాత ఏమవుతుంది ఇక్కడ నుంచి R1 లైన్ కనెక్ట్ అవ్వాలి. R1 రెసిస్టర్ ఎక్కడ ఉంటుంది నాకు పవర్ ఐసీలో ఉంటుంది. ఈ పవర్ ఐసీలో ఏమవుతుంది ఇక్కడ వోల్టేజ్ డివైడ్ అయిన తర్వాత పవర్ ఐసీకే యాక్టివేట్ చేస్తుంది అక్కడ. అంటే పవర్ ఐసీలో అంటే డివైడ్ అయిన తర్వాత ఏం చేస్తుంది ఎగ్జాక్ట్ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది అక్కడ కరెక్ట్ ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ పవర్ ఐసీకి ఐడెంటిఫై అయిపోతుంది. తర్వాత ఏమవుతుంది ఇక్కడ క్లాక్ జనరేట్ అయ్యేమవుతుంది. ఇక్కడ నుండి క్లాక్ వచ్చేసి మళ్ళీ పవర్ ఐసీకి కనెక్ట్ అవుతుంది. అసలు ఫస్ట్ క్లాక్ అంటే ఏంటి క్లాక్ ఏం చేస్తుంది మనకి ఇక్కడ క్లాక్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్లాక్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క మోడల్ని బట్టి క్లాక్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఫస్ట్ ఇందులో వచ్చేసి మనకు బేసిక్ క్లాక్ ఎంత ఉంటుందంటే ఇక్కడ 19.2 మెగా హెడ్జెస్ క్లాక్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ కింద 19.2 మెగా హెడ్జెస్ క్లాక్ అనేది జనరేట్ అవుతుంది. ఈ 19.2 మెగా హెడ్జెస్ క్లాక్ జనరేట్ అయ్యి ఏం చేస్తుంది అంటే ఫస్ట్ దేనికి పనిచేస్తుంది క్లాక్ దేనికంటే మొబైల్కి స్పీడ్ అప్ చేయడానికి బక్ వోల్టేజ్ అనేది ఫాస్ట్గా జనరేట్ అవ్వడానికి మొబైల్ అనేది ఫాస్ట్గా ఆన్ అవ్వడానికి నెట్వర్క్ సెక్షన్ నుంచి మనకు సిగ్నల్ రిసీవ్ చేసుకోవడానికి అండ్ నెక్స్ట్ సిమ్ కార్డ్ వేస్తాం. సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నుంచి నెట్వర్క్ సెక్షన్స్ నుంచి ఏవైతే సిగ్నల్స్ రిసీవ్ అయ్యాయో ఆ సిగ్నల్ రిసీవ్ చేసుకొని సిమ్ కార్డ్ నుంచి ఏదైతే డేటా వచ్చిందో ఆ డేటాను మ్యాచ్ చేసి మనకు నెట్వర్క్ అనేది చూపించాలి అక్కడ. వాటి కోసం వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వైఫై కనెక్ట్ చేసుకుంటే వైఫై నుంచి డేటా అనేది స్పీడ్గా ఇన్ అండ్ అవుట్ అవ్వడానికి కావాలి. అండ్ నెక్స్ట్ వైఫై బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు కానివ్వండి ఎఫ్ఎం కానివ్వండి లేదు అంటే సిపియు ఒక ప్రతి ఒక్క ఐసీతో కమ్యూనికేట్ అవ్వాలి. మనం చెప్పుకున్న ప్రతి సెక్షన్లో ఎస్డిఏ అండ్ ఎస్సిఎల్ లైన్స్ వచ్చాయి. ఫస్ట్ క్లాక్ లైన్ వచ్చింది ఇక్కడ ఎస్సిఎల్ లైన్స్ వచ్చింది. అండ్ మన గ్రాఫిక్ సెక్షన్ చెప్పుకున్నప్పుడు ఎంఐపిఐ లైన్స్ వచ్చాయి. ఎంఐపిఐ లైన్స్లో మెయిన్ రోల్ ఏం క్రియేట్ చేసింది ఇక్కడ క్లాక్ పాజిటివ్ క్లాక్ నెగిటివ్ లైన్. అయిన తర్వాత కెమెరా సెక్షన్ చెప్పుకున్నాం. కెమెరా సెక్షన్లో కూడా క్లాక్ పాజిటివ్ క్లాక్ నెగిటివ్ అర్థమవుతుంది. ఇవి లైన్స్ అన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ యాక్టివ్గా వర్క్ అవుతాయి నీకు ఫోన్ అనేది ఫాస్ట్గా ఆన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడు క్లాక్ అనేది జనరేట్ అయినప్పుడు ఎప్పుడు నీ క్లాక్ జనరేట్ అయితే ఆన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు క్లాక్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో నీకు క్లాక్ జనరేట్ అయినప్పుడే నీకు డీసీ పవర్లో రీడింగ్ యాంపియర్ అనేది చూపించడం స్టార్ట్ చేస్తుంది. మొబైల్ అనేది ఆన్ అవుతుందా లేదని ఐడెంటిఫై చేసుకుంటాం మనం డీసీ పవర్ కనెక్ట్ చేసుకుని అక్కడ ఉన్న రీడింగ్స్ని బట్టి ఫోన్ ఆన్ అవుతుందా లేదని ఐడెంటిఫై చేసుకుంటాం. నీకు అక్కడ బూట్ స్టార్ట్ అవ్వాలి అంటే క్లాక్ అనేది కంపల్సరీ చూపించాలి.